దేవతను మర్చిపోతారా? దాండియా ఆడితే అస్సలు మర్చిపోరు. 100% బట్టలిప్పుకొని రికార్డింగ్ డ్యాన్స్లు చేసే వాళ్ళకు వ్యతిరేకం, కానీ దాండియాకు వ్యతిరేకం కాదు. అట్లాగే పొట్ట కూటికి పొట్ట చేత పట్టుకొని తెలంగాణకు వచ్చే మార్వాడీలే కాదు, బీహారీలే కాదు, యూపీలే కాదు, ఎవరితోటి కూడా మాకు కొట్లాట కాదు. ఎవరితో కొట్లాడ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి, కావాలని కుట్రలు చేసి, కావాలని తెలంగాణ వనరులను చేతబట్టి, వనరులు అంటే ఇప్పుడు మన కరీంనగర్ వరంగల్లో గ్రానైట్స్ మొత్తం ఒకరి చేతులకు వెళ్ళిపోయినాయి, వాళ్ళే ఎలా దందా చేస్తారు. మొబైల్ యాక్సెసరీస్ అంతా ఒకరి చేతులకు వెళ్ళిపోయినాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు, వేరే వాళ్ళకి అమ్మకుండా వాళ్ళే అమ్మేటట్టుగా, వాళ్ళకి తక్కువ ధర వచ్చి తెలంగాణ బిడ్డలకి మీద వేసి దోసుకునేటట్టుగా, వానికి ఎంత నచ్చితే అంత. ఒకటే యాక్సెసరీస్ పోతే, మొబైల్ షాప్ది పౌచ్కి పోతే ఒక షాప్లో ఒక రేటు ఉంటుంది, ఇంకో షాప్లో ఇంకో రేటు ఉంటుంది. నా జిఎస్టీ ఉండదు, నా నాణ్యత ఉండదు. జిఎస్టీ ఉండదు, నాణ్యత ఉండదు. వాని నోటికి ఎంత వస్తే అంత తెలంగాణ బిడ్డలు దోసుక తింటారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాం, దీని మీద కొట్లాడుతున్నాం. 10 ఏళ్ళ కింద సెల్ ఫోన్లనో గ్రానైట్లనో, ఇప్పుడు లైట్లు కనిపిస్తున్నాయి, ఈ లైట్ల షాపులలోనో ఎలక్ట్రిక్ షాపులలోనో తెలంగాణ బిడ్డలు ఉండే వాళ్ళు ఎట్లా కనుమరుగవుతుర్రు, మా విశ్వకర్మలు ఎందుకు ఆగమయ్యారు,